కాలేజీ రిజర్వేషన్లో కూడా ఏదైతే ఎక్కువ మంది బీసీ స్టూడెంట్లకి రావాల్సినటువంటి మెడికల్ సీట్లు కావచ్చు, అలాగే ఇంజనీరింగ్ సీట్లు కావచ్చు, ఇలాగా అనేక విధాలుగా నష్టపోయినటువంటి సంగతి కూడా మరి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అంటే గత ప్రభుత్వం మోసపూరితంగా బీసీల పట్ల వ్యవహరించింది అనేది ప్రతి ఒక్కరు గమనించారు కనుకనే వాళ్ళని ఇంటికి పంపించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా గడిచిన 5 సంవత్సరాలుగా బీసీల పైన అనేక దాడులు, సుమారు 26 మందిని మర్డర్ చేసినటువంటి పరిస్థితి, 2450 మంది మీద వీళ్ళు దాడులు చేశారు బీసీ నాయకుల పట్ల. ఇదే కాకుండా అనేక మంది బీసీ నాయకుల ఆస్తులు ధ్వంసం చేశారు. ఇలాగ దాడులు చేసుకుంటూ గత 5 సంవత్సరాలుగా బీసీ నాయకుల్ని అనగదొక్కుదామనే ప్రయత్నం చేశారు. కనుకనే ఈరోజు కూటమి ప్రభుత్వానికి అధికారం వచ్చింది. అదే ఒక నిదర్శనం చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇవే కాకుండా గత 5 సంవత్సరాలుగా ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నారంటే ఏ విధంగా బీసీలను మోసం చేసింది, ఒక విధంగా అధికారులుగా ఉన్నటువంటి బీసీ నాయకులకి ప్రాధాన్యత కల్పించలేదు, వాళ్ళు నమ్ముకున్నటువంటి బీసీ నాయకుల్ని వాళ్ళకి ప్రాధాన్యత కల్పించలేదు. అదే కాకుండా అనేక విధాలుగా బీసీల పైన దాడులు చేశారు.